హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రోస్ట్ అండ్ టోస్ట్. ఇప్పుడు మనం 3 ఇంగ్రీడియంట్స్తో మైసూర్ పాక్ ఎలా చేయాలో చూద్దాం. లెట్స్ బిగిన్. ఇప్పుడు ఒక మందపాటి గిన్నె తీసుకోవాలి. ఫ్లేమ్ కొంచెం లోలో పెట్టుకోండి. ఇప్పుడు 2 కప్స్ ఆఫ్ షుగర్ తీసుకొని సేమ్ మెజర్మెంట్ ఆఫ్ 2 కప్స్ ఆఫ్ షుగర్ ఇప్పుడు మనం అందులో వేసుకుంటున్నాం. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని దాన్ని కొంచెం కలుపుకోవాలి. మనకి ఇప్పుడు పాకం కన్సిస్టెన్సీ అనేది కావాలి మనకి. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని అలా మనం తిప్పుకుంటూ ఉండాలి, ఎందుకంటే కిందన అడుగడిపోతుంది కాబట్టి తిప్పుకుంటూ ఉండాలి పాకం వచ్చినంత వరకు. సో ఇప్పుడు ప్యారలల్గా నేను సేమ్ కప్ మెజర్మెంట్తో ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ తీసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని హీట్ చేస్తున్నాను, ఎందుకంటే ఈ ఆయిల్ నేను ఇప్పుడు అందులో వేస్తాను. పాకం అనేది తిప్పుకుంటూ ఉండాలి, మనకి ఆ కన్సిస్టెన్సీ వస్తుందో లేదా చెక్ చేసుకుంటూ ఉండాలి. చూసారా, ఇప్పుడు మనకి బబుల్స్ వచ్చాయి కదా, ఈ బబుల్స్ వస్తే అయిపోయినట్టు. ఒకసారి మనం టెస్ట్ చేసుకోవాలి. మనం ఆ పాకం కొంచెం ఆ కేక్ కన్సిస్టెన్సీ వస్తే అయిపోయినట్టు, లేదు అంటే ఒకసారి మళ్ళీ తిప్పుకుంటూ ఉండండి. సేమ్ కప్ మెజర్మెంట్తో నేను శనగపిండి తీసుకున్నాను. ఆ శనగపిండిని ఎలాంటి లంప్స్ లేకుండా కలుపుతూ ఉండాలి. ఫాస్ట్గా కలుపుకోవాలి, ఎందుకంటే లంప్స్ వచ్చేస్తాయి కాబట్టి ఫాస్ట్గా మనం కలుపుకుంటూ ఉండాలి. చూసారా, ఎలాంటి లంప్స్ లేకుండా తిప్పుకుంటూ ఉన్నాను. ఈ కన్సిస్టెన్సీ వచ్చాక ఇప్పుడు మనం ఏదైతే ప్యారలల్గా హీట్ చేసుకున్నామో ఆయిల్, అది తీసుకొని మనం మెల్లగా ఇందులో వేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం ఏదైతే 2 కప్స్ మెజర్మెంట్ ఆయిల్ తీసుకున్నామో ఆ ఆయిల్ అంతా మెల్లగా వేసుకుంటూ ఉండాలి. ఇక్కడ మనం 2 కప్స్ ఆఫ్ షుగర్, 1 కప్ ఆఫ్ శనగపిండి, ఇంకా 2 కప్స్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నాం. ఇలా మొత్తం ఆయిల్ అంతా అయిపోయే వరకు మెల్లమెల్లగా తిప్పుకుంటూ ఉండాలి. ఫ్లేమ్ లోలో ఉంచుకోవాలి, ఎందుకంటే మళ్ళీ మనకి మాడిపోతుంది కిందన. చూసారా ఎలా వచ్చిందో కన్సిస్టెన్సీ. ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు మనం ఇంకా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కొంచెం కూల్ అవ్వనిద్దాం. ఇప్పుడు మనం దాన్ని నీట్గా పీసెస్ కింద కట్ చేసుకుంటే మనకి టేస్టీగా ఇంట్లోనే మైసూర్ పాక్ రెడీ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.